హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సునీల్ దత్. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ సునీల్స్ హెల్త్ అండ్ హోమియోపతి. ఫ్రెండ్స్, ఇవాళ మనం హోమియోపతి గురించి చర్చిద్దాము. హోమియోపతి అంటే ఏమిటి, అది ఎవరు కనుగొన్నారు, దాని అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఈ వీడియోలో చర్చిద్దాము. ఫ్రెండ్స్, హోమియోపతి అనేది ఒక ప్రాచుర్యం చెందిన వైద్య విధానం. దీన్ని డాక్టర్ శామ్యుయల్ హానిమన్ అనే జర్మన్ ఫిజిషియన్ 1796లో కనుగొన్నారు. హోమియోపతిక్ మెడిసిన్స్ లా ఆఫ్ సిమిలర్స్ ఆర్ లైక్ క్యూర్స్ లైక్ అనే సిద్ధాంతం పైన పనిచేస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక మందు రోగ లక్షణాలు కలిగి ఉంచే సామర్థ్యం ఉంటే అదే లక్షణాలను నయం చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మందు కాఫ్ని కలిగించే సామర్థ్యం ఉంటే అదే మందు కాఫ్ని తగ్గించే సామర్థ్యం కూడా ఉంటుంది. హోమియోపతిక్ మెడిసిన్స్ ఎందుకు వాడాలి? హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా రిలయబుల్ అండ్ సేఫ్. ఇవి పొటెంటైజ్ ఫామ్లో మరియు మైన్యూట్ డోసెస్లో మేము పేషెంట్స్కి ఇస్తాము. హోమియోపతిక్ మెడిసిన్ని మనుషుల మీద ప్రూవ్ చేయబడినవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, అంటే ఇమ్యూనిటీని పెంచి రోగాలని బయటికి తరిమేస్తుంది. దీన్ని మనము చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు సీనియర్ సిటిజన్కి సేఫ్గా ఇవ్వగలుగుతాం. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఏమనాలనుకుంటున్నానంటే, హోమియోపతి మెడిసిన్ అనేది ఒక చాలా రిలయబుల్, సేఫ్, ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని వాచ్ చేసినందుకు. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే దాన్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.